వచ్చాడు. వచ్చావా తెచ్చావా? ఏంటండి తెచ్చేది? దొండపాడు బెండకాయ. ఇదేమన్నా కోటా కిరసనాలు అనుకున్నారా? రేషన్ బియ్యం అనుకున్నారా? ఎర్ర త్రికోణం అండి బాబు, నిరోద్దు. అదేరా తెచ్చావా అని అడుగుతున్నాను. తేవటానికి కుట్లో మిగిలితే కదండి. పెళ్ళైన వాళ్ళకదే, పెళ్లి కానోళ్ళకదే. అయినా నాకు తెలియకడుగుతాను, ఆ గుత్తి గురయ్య గారు వయసు ఉంటుందండి. 70-80 ఉంటాయి. మరి ఆడికి ఎందుకంటే 25 నిరోధులు 25 కొన్నాడా? ఏం చేసుకుంటారా? ఏం చేసుకుంటాడా? ఏం చెబుతామండి? నెల వేసుకుని అప్పుడప్పుడు ఒబ్బడిగా వాడుకుంటాడండి. ఆ సొమ్మే పోయిందండి. రే ఆడిని అడుగు పదపట. ఏమండి పిలిచావరా? నేను కదండి, కంచుగారు. ఇట్రండి. వస్తున్నాను, ఉండవే, ఆ పని మీద ఉన్నాను. అది కాదండి, ఒకసారి ఇట్రండి. ఏంటే? మనకి ఇంకా ఆషాఢ మాసం అంత దక్కర్లేదండి. ఏ ఈ రోజు నుంచి శ్రావణం వచ్చేసింది. అంటే సరిగమ్మ పదిలిసి వాసిన ములక్కాయ మీద గెలక్కాయ మల్లెపూలు పుట్టు ఇంకోట ఒత్తుగా చల్లాలి. అబ్బాయి గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అత్తం ఏంట్రా? అత్తర పెత్తరేదవా? కొత్త మీద కొట్టాను తొత్తర 3 ఏళ్ళు పడతావు. ఎల్లికెళ్ళట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగే పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా, ఈ అగరత్తులు అక్కడి పట్టమంటారు. పక్కనే టెలిగెచ్చండి, గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు, మీరు అర్థమానం శోభనం సంపేయకండి. నాకు అవతల పంపు సెట్ గుర్తు చెప్తుంది. ఏడ్చేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏటి? తక్కిడా శోభనానికి అదెందుకురా? తోకం వేసుకోవడానికండి. తోకం ఏంట్రా? లేకపోతే ఏంటండి, నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం కదా ఉందండి. తోల కొట్ట ముందు మిఠాయి కొట్టేట్టుకున్నట్టుందండి. నేను అమ్ముకునేలాగా, మీరు కొట్టానికి వచ్చేలాగా ఉందండి. నీ మొహలే, శోభనానికి మాత్రం లేకపోతా నువ్వు వెళ్ళే పాలు అట్టుకురా, నీ పాని అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పాన్ అట్టుకెళ్ళి. ఫ్యాన్ కాదు, ఫ్యాన్. అదలో ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే తప్ప. ఆగండి తమ్ముడు, అర్జెంట్ గా ఎక్కడికి రా బాబు. గట్టి కట్టుకో, వెళ్తే నువ్వు చెప్తావు. అలాగేనండి, ఉడుపు పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసహ్యంగా? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటో అనేది నీ జాతకంలో తల్లిగానే ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం, నీ గది నీ ఇష్టం. ఈ లోగా కకృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏండే, ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్ప చెప్పేంటి? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడా రండి. కాదు కూడదు అనుకోని ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప సమాలించండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి తెరిచి పట్టుకో. ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలో వచ్చి కొట్టేసిన కట్ట. నువ్వెంత దొంగ నా మొగుడివిరా, నా మొగుడా. ఏమనుకోకే. కొట్టాలా, నరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు, వాడి మీద చేసేసుకుంటావు. ఊళ్ళు పొగరెక్కిందా ఏంటి? ఎంత మాట అన్నారండి. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూస్తే మీ అర్ధాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయన. నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట. 1.5 లక్షలు లాసు. వడగాలు వచ్చిందా? ఏరా? నేను చెప్పను బాబోయ్, నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట. 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్యి బాబోయ్ ఓరి దేవుడు, నేను బోండం అన్నా బండబూత అయిపోద్దండు. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు? ఇక్కడే ఉన్నానన్నయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది యా వృత్తిక రాశి కదండి. జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది, దాచిపెట్టిందండి. గుమస్తా గారు, అయ్యా, ఈ పద్ధతి చదవండి. ఇదే చదివి చెప్పండి.
బెల్లంబత్తికి నిప్పట్టుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు. పథకాల వల్ల మది కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1,50,000. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. ఇదే. బెల్లం బట్టీకి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు. వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1,50,000. నిప్పంటుకుని వడగాలొస్తే లాభం వచ్చిందా? యా. చూడు మావా, నా ఆవిడ నాకు చదువు చెప్పింది, అందులో నట్టనే రాసిందంట. అబ్బబ్బబ్బబ్బ. అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాల్ని నష్టాలను చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా. ఆ, ఏంటి గుమస్తా గారు, ఏంటా తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా వీళ్ళు ఇలా చెప్పరుగానే అగ్గన్నట్టు. అయ్యా కన్న. ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా. ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చారు. చెప్పకండి అయ్యా, నాకెలాగా ఉంది. మీ బాబాయ్ గారు నన్ను పెట్టెచ్చి నా చేతి దగ్గర ఇచ్చారు. తిన్నింటి అసలు లెక్కడతావరా? రామ రామ, మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. అదర్ ప్రామిస్. మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ దాసా చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. వద్దల్లుడు, మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది? చుట్ట కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేటనొక్కండి, ఒక్కరికి ఎక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదు అల్లుడు. తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది. పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము, పాము పాము, పెద్ద పామురా. అవునండి, నేను కూడా చూశాను. ఇదేటెళ్ళింది? మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అక్కయ్య పరుపులో దూరింది. కట్టల పామురా, కట్టల పాము. కట్టపాము కదండి, అది ఈ మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి. నేను పట్టేస్తాను కదండి. నాగరాజ నాగరాజ. అమ్మో నా పరుపు, నా పరుపు, అమ్మో నా పరుపు, నా పరుపు. మీరు చూసింది అందులో దూరిన కట్ట పావునా బావగారు? చంపే సరిపోండి. అది మా పెంపుడు స్నేకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు. రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలమని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నాం అన్నమాట. అవును నాయనా, పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలుస్తుందాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు ఒకసారి దులుపు. దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసిన చాలు. మా పరుపు కూడా తీయక్కర్లేదు. మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పదే పద పద. నిజంగా అందులో పావుంటే తున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చుంటుంది. అవును నిజమే. రే దులుపురా. అలాగేనండి, తప్పకుండా. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు. అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్వేతశైని నాకే అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాళ్ళు ఒకసారి వద్దా నాకు ఎగబాటు వెళ్తాను. నాకేం సిగ్గు సర్వ లేదా ఏంటి? అదే కాదు, చివరికి ఆ రంపొచ్చి బావగారు రండి. డీ, 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 డీ. అక్కడే రికార్డ్ చెప్తారేంటి? ఏమండి, ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నదే, అదిరింది, ఈ రైతు కూడా మీరు సూపర్ అన్నదే. బాగా కుదిరింది. సంసారాలు చేసుకున్న వాళ్ళు వేసుకోకూడదని సీ కట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రా 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 బ్రహ్మాండంగా ఉంది. అయ్య బాబోయ్, అది నీ పెళ్ళం, నా వదిన. చూడండి, అదే నా పెళ్ళం, నీ వదిన, తల్లితో సమానం. చూడుగో, మూడు పిల్లలు ముచ్చటగా ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? ఏయ్, నీకు నాకు ముచ్చట్లట్టే. నువ్వెట్లా లేచావు? ఎంత చూశాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను కుకో. ఎలా కూకుంటానండి? అప్పుడు ఆకుమడి ఎండిపోతుందా? పంపు సెట్కి వెళ్ళి మోటార్ ఆన్ చేయాలా? నిన్నే కదా ఆకుమాడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటి మాటికి ఆరిపోతుంది. ఆరారు తడెట్టాలా? రేయ్, ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు. నువ్వు సచిన వెళ్ళటానికి లేదు. నేను బతికిన వెళ్తాను. సూత్తా సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే రే, తెల్లారి నీ పని చెప్తాను రా. తెల్లరలుగా నా పని చెప్పవయ్యా. అంటే ఏటే, నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అనుకున్నావా? దగ్గు పట్టారబ్బాని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే, చూస్తాను. ఏంటి చూసేది? వంకాయల టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే? కట్టుకున్నాడికి కట్టుకున్నది అక్కర్లేనప్పుడు నీకు ఇష్టం చీర నేనెందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రైకోట్ కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో.
ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు, అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటాను లోపలికి వస్తే చూడరాదేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందట? ఆ? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. ఏది ఎక్కడిది? తుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే, రండి. ఏంటే ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఏంటేంటి? ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువ నచ్చమే. ఎవరు నచ్చుతుంది?